సాధారణంగా మిగిలిన దేశాల్లో చూడండి, అంతర్జాతీయంగా మనం కనుక గమనిస్తే ఉమెన్స్ డే అని మార్చి 8 ఒక్కరోజు చేసుకుంటారు. కానీ మన భారతదేశంలో మనకు ప్రతిరోజు కూడా ఉమెన్స్ డేనే. మనకి ఆహారం ఇచ్చేటువంటి స్వరూపంగా అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని భావిస్తూ ఉన్నాం. నదులను నదీమ తల్లులుగా కొలుస్తూ ఉన్నాం. అలాగే నిద్రను నిద్రాదేవిగా మనం పూజిస్తూ ఉన్నాం. అంటే మానవుడి యొక్క మనుగడకు కావలసినటువంటి అన్నీ కూడాను సాక్షాత్ పరమేశ్వరి స్వరూపంగా భావిస్తూ ఉన్నాం. అంతేనా, మన సంస్కారం ఎలాంటిది అనంటే మన భారత మాతను, ఆమెను మన తల్లిగా మనం భావిస్తూ ఉన్నాం. మన తల్లి ఒడిలోకి మనం చేరుతాము. మన తల్లి గర్భంలో నుంచి మొదలైనటువంటి మన జీవితం మళ్ళీ ఆ భారతదేశము, ఆ పుడమి తల్లి ఒడిలోకి చేరే మన జీవితాన్ని ముగిస్తాము అంటున్నది మన సంస్కృతి. మన భారతదేశాన్ని విశ్వగురువుగా చెబుతున్నారు ప్రపంచానికి. కేవలం విశ్వగురువు మాత్రమే కాదు, విశ్వమాతగా ప్రకాశిస్తుంది మన భరతమాత. ఏ దేశంలో లేనటువంటి విధంగా, ఏ జాతిలో లేనటువంటి విధంగా స్త్రీని, ప్రతి స్త్రీని కూడా తల్లిగా భావించేటువంటి అద్భుతమైనటువంటి సంస్కారం, సంస్కృతి ఉన్నటువంటి ఏకైక జాతి మన భరత జాతి. ఆ జాతి యొక్క స్ఫూర్తితో మనం చేసుకునేదే ఈ దశ సహస్ర సువాసిని పూజ.